ఇక్కడ అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన అన్నా క్యాంటీన్లు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు సిద్ధమైన కూటమి పార్టీల నేతలు బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాత్రం అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమం వివాదంగా మారింది. అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆ పార్టీ నేత చెల్లుబోయిన సతీష్ మాట్లాడుతూ, పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం సంతోషంగానే ఉన్నా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఫోటో క్యాంటీన్లో పెట్టకపోవడం బాధగా ఉందన్నారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లోనే ఆయన ఫోటో లేకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనిపై 4 రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టకపోతే నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి రావడంతో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ కి తగిన ప్రాధాన్యతనివ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ జెండా పట్టుకుని తిరిగాం. మేము ఏ సమస్య వచ్చినా సరే ప్రజలకు మేము కనిపిస్తాం. దాని మీద అందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్లోకి లేదని. దాని గురించి మేము ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ డిప్యూటీ ఎన్నో బాధ్యతలు ఆయన నెత్తిమే ఆయన ఫోటో, ఆయన అన్నా క్యాంటీన్లో ఆయన ఫోటో పెట్టాలని పిఠాపు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మేము అడుగుతున్నాం. ఈయన ఇవాళ రాష్ట్రం అన్నా కేంద్రం అన్నా రావడానికి కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మేమేం ఆయన ఫోటో చాలామంది ఏమనుకుంటున్నారు, ఏమీ లేదు ఇందులో, ఇది మా కుటుంబ సమస్య. ఇప్పుడు మన కుటుంబంలో ఇప్పుడు పిల్లడు ఏదో అడుగుతాడు, మనం కొంటాం. అలాగే మా కుటుంబ సమస్య కాబట్టి నేను మా కుటుంబాన్ని మేము అడుగుతున్నాం అంతే తప్ప వేరేదేమీ కాదు. జై జనసేన.